నమస్కారం గురుగారు, ఇక్కడున్నారా? ఆహా, నువ్వా నాయనా? ఏంటి నీ సమస్య? గురుగారు, ఈ మధ్య నా మనసు ఏం బాగోట్లేదండి, మీరే బాగు చేయాలి. నీ మనసేం బాగోలేదా? నేనే బాగు చేయాలా? సరే, దాందే ఉంది. అయితే సాయంత్రం రా, అప్పుడు చూద్దాం. సాయంత్రమా? సరే గురుగారు, వస్తానండి. సరే నాయనా. ఏంటి కర్రీ చూపించారు గురుగారు? ప్లీజ్ కొడతారా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం నాయనా. సాయంత్రం రమ్మన్నాను, కరెక్ట్గా సాయంత్రానికి వచ్చావు. అవును గురుగారు, మీరు చెప్పినట్టు చేయాలిగా. అవును, ఇంతకీ నీ మనసేం బాగోలేదన్నావు కదా, దాన్ని బయటికి తీయ ఒకసారి. మనసు ఏం బాగోలేదంటే బయటికి తీయమంటారేంటి? తీయనాయనా త్వరగా. అదేమిటండి గురుగారు, అది ఏమైనా చెయ్యా కాలా? బయటికి తీసి మీకు చూపించినాకే. అది కాదు నాయన, ఇప్పుడు కాలు నొప్పి అనుకో, కాలు చూపిస్తావుగా. చెయ్యి నొప్పి అనుకో, చెయ్యి చూపిస్తావుగా. పొట్ట నొప్పి అనుకో, పొట్ట చూపిస్తావుగా. అలాగే మనసు బాగోలేదు అని అన్నావు కదా, అలాంటప్పుడు ఆ మనసు ఏదో బయటికి తీసి ఇక్కడ పెడితే దానికి ట్రీట్మెంట్ నేను చేస్తాను. నేనన్నది మనసు బాగోలేదంటానండి, దాన్ని బాగు చేయమన్నానండి బాబు. నేను అదే అంటున్నాను, ఆ బాగోలేని మనసేదో బయటికి తీసి పెట్టమంటున్నాను, దాని సంగతి చూస్తాను అంటున్నాను. అర్థం అవ్వట్లేదా నీకు? దాన్ని ఎలా బయటికి తీయాలండి? మరి బయటికి తీయండి, చూపించండి, నేను ఎలా వైద్యం చేయగలనయ్యా? నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. పోనీ నేనే కాదు, ఇగో ఈ ప్రపంచంలో ఎవరైనా బయటికి తీయకుండా చెయ్యగలరా చెప్పు. అందుకే మనోవ్యాధికి మందు లేదు అన్నారు పెద్దలు. మందు లేదా? మరి ఏది బాగోలేకపోతే దాన్ని చూపించటం సాధ్యమైనప్పుడు, మనస్సు బాగోలేదంటే మనస్సును కూడా చూపించాలి కదా. కానీ అది చూపించలేకపోతున్నాము అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే నాయనా, ఆలోచించాల్సింది ఏంటంటే నాయనా, అసలు మనస్సు ఉన్నట్టా లేనట్టా? అయితే ఇప్పుడు ఏమంటారు గురుగారు? అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు. దాన్ని తగ్గించగలిగే మందులు బయట తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చేటట్టుగా దొరకచ్చు, కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం అవి చేయలేవు. మరి మన మస్తిష్కంలోనే ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే, మన మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో అదే మనోవ్యాధి లేనట్టు, అదే మనకి సరైన మందు అయినట్టు. మానసిక ప్రశాంతతను మించిన మందు మనస్సుకి లేదయ్యా. అందుకే మీరన్నట్టు మనోవ్యాధికి మందు లేదన్నారు. సరే, అర్థమైందిగా. ఇక నుంచి మనస్సులో ఏ టెన్షన్ పెట్టుకోకుండా గో ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చెయ్యి. అర్థమైందా? గో ఒక 500 రూపాయలు ఇక్కడ దక్షిణగా పెట్టునాయినా. ఏమిటండి, మనోవ్యాధికి మందు లేదన్నారుగా, మళ్ళీ 500 ఎందుకు? అమ్మా, ఇక్కడ ఎప్పుడు బాగుపడతావయ్యా? ఎప్పుడు నీ మనస్సు శుద్ధవుతుందయ్యా? ఇంకో మనోవ్యాధికి మందు లేదు అన్నదే మందు నేను ఇచ్చేది. అందుకే 500 ఫీజు.